కోనసీమ జిల్లా ఈ యొక్క ముమ్మడివరం కమిని గోదావరిలో అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే ఈ గల్లంతైన వరకు అయితే ఇప్పటికీ ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉందో. పక్కన ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే పోలీసులు కూడా ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది మొత్తం అంతా కూడా ఈ యొక్క గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 40 మంది వరకు కూడా పాల్గొన్నారు. అంతేకాదు 3 డ్రోన్లతో కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు 4 మృతదేహాలు అయితే లభ్యమైనట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. అలా మిగిలిన మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే. ముఖ్యంగా చూసుకుంటే ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు అలాగే రామచంద్రపురం ఈ కేగంగవరం సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా ఇక్కడ నుండి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దురదృష్టకరమైన సంఘటన ముందుగా, ఎందుకంటే నిన్న సాయంత్రం సుమారు 4 గంటలకి మాకు సమాచారం ఉంది. సుమారు 8 మంది ఒక బయట ప్రాంతం నుంచి, అంటే ఈ ప్రాంతం మీద అయితే అంత అవగాహన లేని వాళ్ళు ఈ ప్రాంతానికి ఒక శుభకార్యానికి వచ్చి స్నానానికంటూ గోదావరి నదిలో దిగి 8 మంది గల్లంతు కావడం జరిగింది. ఈ ప్రాంతం వారైతే ఎంతో కొంత లోతు ఎంత ఉంటుంది, పోటు ఏ సమయంలో వస్తుంది అనేది ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు. కానీ ఆ 8 మంది ఒకసారి మనం గమనిస్తే వారందరూ కూడా 14-20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. ఓ దురదృష్టమైన సంఘటన. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించారు. వారి ఆదేశాలతో శేర్లంక గ్రామం రావడం జరిగింది. వాస్తవానికి ఈ గ్రామం కూడా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొంత ప్రాంతం ముమ్మడివరం గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. వారి కుటుంబాలన్నీ కూడా మేము పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయంటే, కొంచెం ఇప్పటికే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి. 4 బాడీస్ అయితే ఇప్పటికే వెలికి తీయడం జరిగింది. మేము ప్రభుత్వానికి కోరేదారిలో ఒకటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా 14-20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు యువకులు. వారి కుటుంబాలు, దాంట్లో 2 కుటుంబాలు ఇద్దరిద్దరిని కోల్పోయారు. ఇంచుమించు 4 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. సో ముఖ్యమంత్రి గారు మేము అలా కోరేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరపు నుంచి ఈ కుటుంబాలని అందరినీ కూడా మీరు ఆదుకోండి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాం. అంటే గతంలో ఎన్నో ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఇలా స్నానానికి వచ్చి చేసి ఈ విధంగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా అంటే అవగాహన, అంటే సరైన వీళ్ళకి అవగాహన కల్పించడానికి ఇటువంటి సూచనలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఇది ఒకటే సంఘటన కాదు, గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. దాదాపు 3 నెలల క్రితం కోటిపల్లిలో దసరా టైంలో ఒక 3 గల్లంతు అయ్యడం సంఘటన కూడా జరిగింది. ఇది మరొక సంఘటన. ఇంతకన్నా ముందు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ప్రతిసారి అధికారులు వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు వచ్చి వారి కుటుంబాలకు పరామర్శించడం, వెళ్ళడం అన్నీ సర్వసాధారణంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అలా జరుగుతుంది ఏంటంటే, ఒక చర్యలు ఏం తీసుకున్నాం అనేది ఎక్కడి నుంచి ఇప్పటివరకు ఏం జరగలేదు. వస్తున్నాం, పరామర్శిస్తున్నాం, లేకపోతే అధికారులు వస్తున్నారు, వాళ్ళు వారి పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే మేమల్లా అడిగేది ఏంటంటే, ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతం ఉన్న వాళ్ళకే పూర్తి అవగాహన ఉంటుంది, దాన్ని కాదంటలేదు. బయట నుంచి వచ్చే ప్రాంతం ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి అంత అవగాహన ఉండదు. కాబట్టి ఆయా పంచాయతీల్లో ఏవైతే లైఫ్ జాకెట్స్ అనేది మనం అందుబాటులోకి తీసుకొస్తే కొంతవరకు ఈ ప్రాణ నష్టం అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతవరకు అవగాహన కల్పించి వారికి ప్రాణ నష్టం తగ్గించడానికి లైఫ్ జాకెట్స్, ఇప్పటివరకు లైఫ్ జాకెట్స్ అనే ఎక్కడ కూడా ఈ నదీ తీరాన్ని ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ పంచాయతీల్లో ఎక్కడా కూడా అందుబాటులో తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అవన్నీ తీసుకొస్తే కొంతవరకు ప్రాణ నష్టం తగ్గించవచ్చు. అదే కాకుండా కొంతవరకు ఈ యొక్క ఎక్కడెక్కడైతే పోర్ట్ ఉంటుందో అక్కడ కొంత ఏవైతే బోట్స్ పెడితే కొంతవరకు దాన్ని కూడా చూసి కొంచెం జాగ్రత్తగా ఎవరైతే స్నానానికి వెళ్తూ ఉన్నారో వారు కొంచెం జాగ్రత్త వహిస్తారనేది మా యొక్క భావన. ఇప్పుడు బాధితులను వాళ్ళు పరామర్శించారు, వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందని మీరు చెప్పడం జరిగింది? అంటే ఒకటి, ప్రభుత్వం వారి నుంచి
ప్రతి ఒక్క కుటుంబానికి ఎస్గ్రేషియా ప్రకటించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అందరూ కూడా 14-20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళే. మానవతా దృక్పథంతో ఎస్గ్రేషియా ప్రకటించే కాకుండా వారి కుటుంబాలని ఏదో విధంగా, అంటే కుటుంబంలో ఇక్కడ 2 కుటుంబాలు చూసుకుంటే 2 కొడుకులు పోయారు. అలాంటి 2 కుటుంబాలు ఉన్నంటే 4 పోయారు ఒక్కొక్క కుటుంబానికి. అంటే ఎవరు దాని తర్వాత నుంచి ఎవరు లేరు కాబట్టి అలా కాకుండా వేరే మానవతా దృక్పథంలో వేరే ఉపాధి ఏమైనా కల్పిస్తే కొంతవరకు ఆ కుటుంబాలకి భరోసా కల్పించిన వాళ్ళు అవుతాం అనేది మా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు మాట్లాడారు, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది మిగిలిన మృతదేహాలు? అంటే ఇప్పుడు 4 దొరికే, ఇంకో 4 దొరకవలసి ఉంది. ఇంకెంత టైం పడుతుందని అధికారులు చెప్పడం జరుగుతుంది? కొంత టైం పడుతుంది. ఇప్పటికే 5 మృతదేహాలు దొరికినాయి, ఇంకా 4 దొరకాల్సి ఉంది, 3 దొరకాల్సి ఉంది కొంతవరకు. ఎందుకంటే మాకున్న అవగాహన బట్టి, గతంలో జరిగిన సంఘటనలను బట్టి ఇంకా 3-4 గంటలు ఈజీగా పట్టొచ్చు అనేది మా అభిప్రాయం. చూస్తున్నా ఇది పరిస్థితి. జరిగిన ఘటనపై వెంటనే ఒకటొకటిన సంఘటన స్థానానికి వచ్చారు. అలాగే వైసీపీ తరపునంతా కూడా వచ్చి, అలాగే ఎక్స్రేస్ ఏదైతే ఇప్పుడు మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఒకే కుటుంబంలో అలాగే చూసుకుంటే 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 కుమారులు, అంటే 4 మొత్తం ఈ విధంగా మృత్యువాత పడడంతో కుటుంబంలో మొత్తం శోకసంద్రం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతే మానవతా దృక్పథంతో వాళ్ళకైతే ఆర్థిక సహాయం చేయడం కాకుండా వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి వైసీపీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వచ్చి ఇదంతా కూడా సహాయక చర్యలు అయితే దగ్గర ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే 5 మృతదేహాలు అయితే లభ్యమయ్యి, అలాగే ప్రధానంగా అలా ముఖ్యంగా ఈ యొక్క అవగాహన లేని ప్రాంతం కావడంతోనే, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో ఈ యొక్క నదీ తీర ప్రాంతంలో గతంలో ఎన్నో సంఘటనలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇటువంటి జరగకుండా ఉండాలంటే అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ యొక్క ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా పెడితే ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం కావాలని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటన అయితే దురదృష్టకరంగానే, అలాగే వాళ్ళ దూర ప్రాంతాల నుంచి రావడంతో ఇక్కడ ఆటుపోట్లు ఎక్కువగా ఉండడం, గోదావరి పెరగడం తగ్గడం ప్రక్రియ అయితే జరుగుతుంది. స్థానికంగా ఉన్న వాళ్ళకైతే దీనిపై అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ విధంగా స్నానం చేయడానికి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి పోటు ప్రధానంగా వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా వాళ్ళంతా కూడా ఒకరిని కాపాడేందుకు వెళ్ళి ఒకరు ఈ విధంగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 5 మృతదేహాలు అయితే లభ్యమై మరో 3 మృతదేహాల కోసం అయితే మరింత గాలింపు చర్యలు అయితే ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పోలీసులు, అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా దగ్గరుండి సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే డ్రోన్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈరోజు అంటే 24 గంటలు గడిస్తేనే కానీ మరి మృతదేహాలు అయితే లభ్యం కావే అవకాశం అయితే లేదు. కానీ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆపరేషన్కి అయితే మరొక 4 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అలాగే కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీతో పాటు ఆర్డీఓ ఎవరైతే ఉందో ఆర్డీఓతో పాటు మొత్తం అంతా కూడా దగ్గరుండి ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతుందని, ఇప్పటికే ఎక్కడైతే లభ్యమైన 5 మృతదేహాలను కూడా ముమ్మడివారం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం అక్కడికైతే తరలిస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు అందరూ కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మరొక 3 మృతదేహాల కోసం అయితే ఇంకా కొన్ని గంటల సమయం 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి. శ్రీలంకలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి 8 మందిలో ఒక బాడీ అయితే ట్రేస్ అయింది. వడ్డీ రాజేష్ అనే అతనిది ట్రేస్ అయింది. ముమ్మడివారం సిహెచ్సికి పోస్ట్ మార్టంకి పంపించాము. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీము, పోలీస్ టీము అండ్ రెవెన్యూ టీమ్, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అన్ని టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఒక 6 డ్రోన్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. సో అదర్ బాడీస్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.